భగవద్బంధులారా, మన ఇళ్లల్లో పిల్లలకి మంచి చదువు రావాలన్నా, వాళ్ళకి కుదురు రావాలన్నా, పెద్దవాళ్ళమైతే మన కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా సాగాలన్నా వినాయకుడిని ఆరాధన చేస్తుంటాం కదా. అలాగా కనకధారాస్తవంలో శంకరాచార్యుల వారు ఒక చక్కటి శ్లోకాన్ని మనకిచ్చారు. అది సాధించినట్టయితే మనకి నిరంతర ఉత్సాహం కలుగుతుంది. అది ముందు విఘ్నాలతో ఇవన్నీ అట్టే పెట్టండి. మనం చేస్తుండే తగిన కీర్తి ప్రతిష్ట మనకి రాదు, గుర్తింపు రాదు. అలాంటి సందర్భాలలో నిరంతర ఉత్సాహంతో పనిచేసేందుకు వీలుగా ఆ శక్తి మనకి ప్రసాదిస్తాడు పరమాత్మ. వందే వందారు జనమందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం. గజముఖుడైన స్వామికి నమస్కారము. వందే వందారు జనమందారం. ఎవరైతే నమస్కరిస్తారో, ఎవరైతే శరణాగతి చేస్తారో, ఆ శరణాగతి చేసిన భక్తులందరికీ కూడా మందార వృక్షం వంటివాడు, అంటే కల్పతరువు వంటివాడు. కల్పతరువులు 4 రకాలు 5 రకాలు మనకి చెప్పారు. దాంట్లో మందారం ఒకటి, అంటే మనలో ఉండే దోషాలు తొలగించి సంపద ఇచ్చే కల్పతరువు. ఇందిరానంద కందళం, లక్ష్మీదేవికి అత్యంతము ఆనందాన్ని కలిగించే స్వరూపం. అమందానంద సందోహ బంధురం, అఖండమైన ఆనందానికి స్వరూపమేది. అంటే ఆంగ్ల పరిభాషలో ఎ ఫౌంటైన్ ఆఫ్ బ్లిస్ అంటారే, అలాగనమాట. అక్కడ ఆనందమే ఉంటుంది, దుఃఖస్పర్శ ఏమాత్రం ఉండదు. అమందానంద సందోహ బంధురం సింధురాననం. సింధురాననం అంటే ఏనుగు ముఖము కలిగిన స్వామి. గజముఖుడని చెప్పడంలో ఈయన లక్ష్మీ గణపతిని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కారణం ఏమిటంటే, ఉపనిషత్తు చెప్తుంది అనిరుద్ధ స్వరూపమని చెప్పి, ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ ఉన్నారు కదా. ఈ అనిరుద్ధ స్వరూపానికి 19 ముఖాలు ఉంటాయి. అంటే 9 పోగా మధ్య ముఖము ఏనుగు ముఖము. ఆ స్వరూపంలో లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంటుంది. ఆయన లక్ష్మీ గణపతి మనకెప్పుడు క్షేమాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే ఏనుగు ముఖం దేనికి అంటే, ఏనుగుకి భగవంతుడికి ఒక 27 పోలికలు చెప్పారు పెద్దలు. అలాగే మనకి క్షేమాన్ని కలిగించడం కోసం ఏనుగు వంటి ప్రవర్తన కలిగిన వాడు ఆయనే పైకి తీసుకుంటాడు మన దగ్గరికి, మన ప్రయత్నం అక్కల్లా. అందుకని వందారు జనమందారం ఇందిరానంద కందళం. అందుకని స్వామివారి ముఖారవిందం చూడగానే అమ్మవారికి పారవశ్యం కలుగుతుంది. ఇందిరానంద కందళం. లేదు వినాయకుడిని చిన్నపిల్లవాడిగా సంతానంగా, అప్పుడు ఆనందమే కలుగుతుంది అమ్మవారికి. ఇందిరా శబ్దానికి అర్థము లక్ష్మిని మామూలుగా అర్థం చెప్పిన, పార్వతిని కూడా వ్యాకరణ శాస్త్రంలో చెప్తారు. అలా చూసుకున్నా సరిపోయింది కదా. ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఆ స్వామిని ఆరాధన చేద్దాం. మనకుండే విఘ్నాలు తొలగించుకుందాం. విఘ్నాలు తొలగించుకోవడంతో పాటు సంపదలు పొందుదాము, స్థిరమైన బుద్ధి పొందుదాం. ఇది కనకధారాస్తవంలో ప్రారంభ శ్లోకమని పెద్దలు చెప్తారు. దాన్ని ఆస్వాదన చేద్దాం, ఫలితాన్ని పొందుదాం.